రాహుల్ గాంధీకి ఒక కొత్త కష్టం వచ్చి పడింది. ఏంటంటే తను ఎక్కడి నుంచి పోటీ చేయాలంటే వాయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. వాస్తవం క్రిందటిసారి అమేథీ, వాయనాడ్ 2 చోట్ల నుంచి పోటీ చేశారు. అమేథీలో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. వాయనాడ్లో గెలవడం వల్ల ఆయన లోక్సభకు వెళ్ళడం సాధ్యమైంది. పార్టీని బలోపేతం చేద్దాం అనుకుని ఒక నియోజకవర్గంలో స్థిరమైన పరిస్థితి లేకుండా పోవడం అంటే అటు పార్టీని బలోపేతం చేయలేదు, ఓ నియోజకవర్గంలోనూ సరైనటువంటి ప్లానింగ్ లేదు. కానీ ఆ వైఫల్యం స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ తాజాగా వాయనాడ్ నుంచి పోటీ చేస్తుంటే ఒక పెద్ద సమస్య ఏం ఎదురైందంటే వాయనాడ్లో కమ్యూనిస్ట్ పార్టీ కూడా పోటీ చేస్తుంది. అక్కడ కేరళలో కమ్యూనిస్టులకి వీళ్ళకి మధ్యన ఎట్లాంటి అవగాహన కుదరలేదు. మొత్తం ఐఎన్డీఏ కూటమిగా ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశంలోని ఇతర పార్టీలు కలిసి పోటీ అంటూ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నటువంటి చోట్ల సీట్లు అడిగినటువంటి కమ్యూనిస్టులు తాము బలంగా ఉన్నటువంటి చోట్ల కాంగ్రెస్ పార్టీతో ఒప్పందం చేసుకోలేదు. తద్వారా ఇదంతా ఎవరి స్వార్థం కోసం వాళ్ళు కూటమి అన్నటువంటిది అర్థమైంది. ఇప్పుడు అక్కడ ఏకంగా వాయనాడ్లో రాహుల్ గాంధీ మీద పోటీ చేస్తున్న సిపిఐ జనరల్ సెక్రటరీ డానియల్ రాజా భార్య అన్నీ రాజా. కాబట్టి ఇప్పుడు కమ్యూనిస్ట్ క్యాడర్ అంతా కూడా ఆమెకే సపోర్ట్ చేస్తుంది. దీంతో పాటుగా అక్కడ సురేంద్రన్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పోటీ చేస్తూ ఉన్నాడు. గతంలో కూడా పోటీ చేసి లక్షల సంఖ్యలో ఓట్లు కూడా సాధించాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ అంటే ఇటు కమ్యూనిస్టులు రాహుల్ గాంధీ ఇద్దరి మధ్యన పోరులో ఆయన గెలిచేస్తాడన్నటువంటి భయం వచ్చిందో ఏమో తెలియదు. కానీ ప్రస్తుతం అయితే రాహుల్ గాంధీ అమేథీ నుంచి వాస్తవంగా మొన్ననే ప్రియాంక భర్త ఓపెన్గా అడిగాడు నేను పోటీ చేస్తానని. అయినా ఇంతవరకు ఎందుకు నోరు మెదపలేదు అంటే వాస్తవంగా వాయనాడ్లో గెలవటానికి కొంత డౌట్ ఉంది. అది సురేంద్రన్ గెలవకపోయినా కమ్యూనిస్టులు గెలవచ్చు, ఎందుకంటే వాళ్ళు అక్కడ బలంగా ఇప్పుడు పోటీ చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళంతా కలిసి కష్టపడతారు. కిందసారి కమ్యూనిస్టులు కూడా ఈయన్ని గెలిపించారు కాబట్టి ఆ కోణంలో ఏమన్నా అవుతుందేమో అన్నట్టు భయపడుతున్నట్టున్నారు. అందుకనినే నోరు మెదపట్లేదు. అమేథీకి ఎవరిని అభ్యర్థిని ప్రకటించలేదు, ప్లస్ తను అక్కడ విషయాన్ని గురించి కూడా మాట్లాడలేదు. వాస్తవంగా ఏంటంటే ఇక్కడే కీలకమైనటువంటి అంశం ఉంది. వాయనాడ్లో ఏప్రిల్ 26న పోలింగ్ అయిపోతుంది. ఆ తర్వాత అమేథీ నుంచి పోటీ చేయడానికి అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎందుకంటే అమేథీలో నామినేషన్లకు చివరి తేదీ మే నెల 2, అంటే ఈ నెలలో ఎన్నికలు అయిపోతాయి 26. ఎన్నికలు అయిపోయాక ఈలోపు కనుక 2 చోట్ల పోటీ అంటే కనుక అప్పుడు వాయనాడ్లో ఎట్లాగో ఉండడని ఓడించి కమ్యూనిస్ట్ నాయకుడు భార్యని గెలిపిస్తారేమో అనేటువంటి భయపడుతున్నటువంటి ఆయన ఆగిపోతున్నారు. అందుకని ఆ తర్వాత అమేథీ నుంచి తనే పోటీ చేస్తాడన్నటువంటి ప్రచారం జరుగుతోంది.